చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. భారత అంతరిక్ష చరిత్రలో ఒక గొప్ప గర్వకారణం, అంతరిక్షంలో భారతీయ జెండాను ప్రపంచానికి చూపించిన మొదటి వ్యక్తి రాకేష్ శర్మ. రాకేష్ శర్మ 1949 సంవత్సరం జనవరి 13వ తేదీన జన్మించారు. ఆయన భారత వాయుసేన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్గా సేవలు అందించారు. రాకేష్ శర్మ చిన్ననాటి నుంచే ఆకాశం మీద ఎక్కువ మక్కువ కలిగిన వ్యక్తి. వాయుసేనలో పైలట్గా చేరి క్రమశిక్షణతో, ధైర్యంతో తన ప్రతిభను నిరూపించుకున్నారు. అయితే విధి ఆయన కోసం ఇంకా గొప్ప ప్రయాణాన్ని సిద్ధం చేసింది. 1984 సంవత్సరంలో సోవియట్ యూనియన్తో కలిసి నిర్వహించిన మిషన్లో రాకేష్ శర్మను ఎంపిక చేశారు. సోయిట్ T-11 అంతరిక్ష యానంలో ప్రయాణించి అంతరిక్షానికి వెళ్ళిన తొలి భారతీయుడు అయ్యారు. అంతరిక్షంలో సుమారు 8 రోజులు గడిపారు. ప్రయోగాలు చేశారు, పరిశోధనలు చేశారు, భారతదేశం గురించి ప్రపంచానికి గర్వంగా చెప్పారు. అంతరిక్షంలో ఉండగా భారత ప్రధాని ఇందిరాగాంధీ భారతదేశం ఎలా కనిపిస్తుంది అని అడిగితే రాకేష్ శర్మ ఇచ్చిన సమాధానం చరిత్రగా మారింది. సారే జహాసే అచ్చా, ప్రపంచం అంతా కంటే అందమైనది. రాకేష్ శర్మ జన్మించడం అంటే కేవలం ఒక వ్యక్తి పుట్టడం కాదు, భారతదేశ కళలు అంతరిక్షం దాకా వెళ్ళగలవని నిరూపించిన గర్వ కథ. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.